హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 69వ కీర్తన చూద్దాం. ముద్దు ముఖ దాతనమ్మ ముఖ్య ప్రాణనో, ఓ ముద్దు ముఖ దాతనమ్మ ముఖ్య ప్రాణనో, సద్గుణ వందిత వాయుజాతను రామదూతను, సద్గుణ వందిత వాయుజాతను రామదూతను, ముద్దు ముఖదాతనమ్మ ముఖ ప్రాణను. జానకి చెన్న వైరి చూలనో, సురనో ಬಹುಧೀರನೋ, ಜಾನಕಿ ಚೆನ್ನ ವೈರಿ ಸೂರನೋ, ಸೂರನೋ ಬಹುಧೀರನೋ, ಮಾನಿನಿ ಸೀತೆಯ ಕಂಡು ಬಂದನೋ, ಮಾನಿನಿ ಸೀತೆಯ ಕಂಡು ಬಂದನೋ, ಬಂದನೋ ಮುಂದೆ ನಿಲ್ಲದನೋ, ಬಂದನೋ ಮುಂದೆ ನಿಲ್ಲದನೋ, ಮುದ್ದು ಮುಖದಾತನಮ್ಮ ಮುಖ್ಯ ಪ್ರಾಣನೋ, ವಾನರ ರೂಪಿಲಿ ಮುದ್ರೆಗೆ ನಿತ್ತನೋ, ವಾನರ ರೂಪಿಲಿ ಮುದ್ರೆಗೆ ನಿತ್ತನೋ, ಈತನೋ ವನವ ಕಿತ್ತನೋ, ಈತನೋ ವನವ ಕಿತ್ತನೋ, ಆ ನಗರವನೆಲ್ಲ ಸುಟ್ಟನೋ, ಆ ನಗರವನೆಲ್ಲ ಸುಟ್ಟನೋ, ಸುಟ್ಟನೋ ಬಹುದಿಟ್ಟನೋ, ಸುಟ್ಟನೋ ಬಹುದಿಟ್ಟನೋ, ಮುದ್ದು ಮುಖದಾತನಮ್ಮ ಮುಖ್ಯ ಪ್ರಾಣನೋ, ಸಾಗರವನ್ನು ದಾಟಿದ ಧೀರದೋ, ಸಾಗರವನ್ನು ದಾಟಿದ ಧೀರದೋ, ಧೀರನೋ ಕಂಠೀರವನೋ, ಧೀರನೋ ಕಂಠೀರವನೋ, ರಾಗತಾಳ ಮೇಳದಲ್ಲಿ ಜಾಣನೋ, ರಾಗತಾಳ ಮೇಳದಲ್ಲಿ ಜಾಣನೋ, ಜಾಣನೋ ಪ್ರವೀಣನೋ, ಜಾಣನೋ ಪ್ರವೀಣನೋ, ಮುದ್ದು ಮುಖದಾತನಮ್ಮ ಮುಖ್ಯ ಪ್ರಾಣನೋ, ನಂಬಿದ ಭಕ್ತರ ಕಾಯುವ ದಾತನೋ, ನಂಬಿದ ಭಕ್ತರ ಕಾಯುವ ದಾತನೋ, ದಾತನೋ ಪ್ರಖ್ಯಾತನೋ, ದಾತನೋ ಪ್ರಖ್ಯಾತನೋ, ಅಂಬುಜಾಸನ ಪದಕ್ಕೆ ಬಂದು ನಿಂತನೋ, ಅಂಬುಜಾಸನ ಪದಕ್ಕೆ ಬಂದು ನಿಂತನೋ, ನಿಂತನೋ ಹನುಮಂತನೋ, ನಿಂತನೋ ಹನುಮಂತನೋ, ಮುದ್ದು ಮುಖದಾತನಮ್ಮ ಮುಖ್ಯ ಪ್ರಾಣನೋ, ಹಯವದನ ಭಕ್ತ ಚೆಲ್ವ ತೇಜನೋ, ಹಯವದನ ಭಕ್ತ ಚೆಲ್ವ ತೇಜನೋ, ತೇಜನೋ ಯತಿರಾಜನೋ, ತೇಜನೋ ಯತಿರಾಜನೋ, ದಾನವ ಕುಲಕ್ಕೆ ಬಹು ಭೀಮನೋ, ದಾನವ ಕುಲಕ್ಕೆ ಬಹು ಭೀಮನೋ,
భీమనో సార్వభౌమనో భీమనో సార్వభౌమనో ముద్దు ముఖదాతనమ్మ ముఖ్య ప్రాణనో సద్గుణ వందిత వాయుజాతను రామదూతను ముద్దు ముఖదాతనమ్మ ముఖ్య ప్రాణను ఓ ఓ జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. ముద్దు ముఖము కలిగినటువంటి ముఖ్య ప్రాణుడా, ముద్దు ముఖదాతనమ్మ, చాలా ముద్దుగా ఉండేటువంటి వాడు. అందుకనే ఆయన సుందరుడుని పిలిచాడు. సుందరకాండ అని పేరు ఎందుకు వచ్చిందంటే హనుమంతుడు చాలా సుందరుడు, అందగాడు. అంటే ఏ తల్లికైనా తన కొడుకు అందంగానే కనిపిస్తాడు. మనమందరం ఆయన వానరుడు, కోతి అంటాం. కానీ రామచంద్రమూర్తి ఏమన్నాడు? నా యొక్క కుల దేవత అన్నాడు. కాబట్టి ముద్దు ముఖదాత నమ్మ ముఖ్య ప్రాణ అంటే వాయుదేవుల వారు చాలా అద్భుతం, 32 గుణాలు కలిగినటువంటి ఆయన అద్భుతమైనటువంటి రూపం. కాబట్టి ముఖ్య ప్రాణ ఓ వాయుదేవుడా, ముద్దు ముఖము కలిగినటువంటి ఓ ముఖ్య ప్రాణ, సద్గుణవందిత, సద్గుణములు కలిగినటువంటి వాడు, వాయుజాత, వాయుసుత, రామదూత, జానకీజన వైరి చూలను. జానకి ఈశ్వరుడు అంటే రామచంద్రమూర్తి, జానకి యొక్క పతిదేవుడు. ఆయనకు శత్రువు రావణాసురుడు. జానకీజన వైరి అంటే రావణాసురుడికి శూలము లాంటి వాడు. అంటే ఆయనకి రామచంద్రమూర్తి యొక్క శరాఘాతములకు దెబ్బతిన్నాడు, మరణించాడు. కాబట్టి రావణాసురుడికి రామచంద్రమూర్తి శూలం లాంటి వాడు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే శూలం లాంటి మాటలతో గుచ్చావంటారు. అలాగా జానకీసుని అంటే రామచంద్రమూర్తి యొక్క శత్రువు అయినటువంటి రావణాసురుడిని శూలములతో గుడ్చినటువంటి వాడు. అంటే శూలము లాంటి వాడు రామచంద్రమూర్తి. బహుధీరను, హనుమంతుడు బహుధీరుడు. సీతాదేవి మానిని సీతయ్య కండు, మానిని సీతమ్మ వారిని కండు చూచి, బంధు ముందే నింతనో చూచి తిరిగి వచ్చి రామచంద్రమూర్తి ముందు నిలబడినవాడు. నింతనో అంటే నిలబడినవాడు. వానర రూపిలి ముద్రిక నిత్తనో, వానర రూపముతో ముద్రికను రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని ఇచ్చను. వనవకిత్తను, వనమును అశోక వనమును పెకలించినవాడు. కిత్తటం అంటే పెకలించడం, కుకుటి వేళతో సహా పెకలించినవాడు. ఆ నగరమ నెల సుట్టనో, ఆ నగరాన్ని అంతా లంకా నగరాన్ని సుట్టనో అంటే కాల్చినవాడు. సుట్టను కాల్చినటువంటి వాడు. బహుదిట్టను, చాలా దిట్టతనముతో, బహుదిట్ట కార్యశూరుడు, బహుదిట్ట. సాగరవన్ను దాటిద ధీరనో, సాగరమును దాటినటువంటి ధీరుడు. కంఠీరవనో, సింహం లాంటివాడు, మహావీరాది వీరుడు. రాగ తాళ మేళదల్లి జాననో, రాగము తాళము సంగీతం శాస్త్రం సంపూర్ణంగా తెలిసినవాడు హనుమంతుడు. కాబట్టి సంగీత శాస్త్రాన్ని దాంట్లో ప్రవీణనో, రాగతాళ మేళదల్లి జాననో, ప్రవీణనో. జానుడు అంటే అంత పండితుడైనా ఏమీ తెలియనట్టుగా ఉంటాడు. జానతనం అంటే అన్నీ తెలిసి ఉంటుంది, కానీ కామ్గా ఉంటాడు. వాళ్ళని జాన అంటారు. కాబట్టి ఆ రీతిగా సర్వశాస్త్రము, సంగీత శాస్త్రము సంపూర్ణంగా తెలిసినవాడు. కానీ ఎప్పుడు కూడా వినయంగా ఉంటాడు. నాకు తెలుసు అని డంబాలు కొట్టుకోవటం, ప్రగల్భాలు పలకటం, ఆ విధంగా గర్వంతో విహరించడం లేనటువంటి వాడు. చాలా వినయ శాంతితో ఉండేటువంటి వాడు హనుమంతుడు. కాబట్టి జానున నంబిద భక్తర కాయువ దాత, నమ్మినటువంటి భక్తులను కాపాడేటువంటి దాత. ప్రఖ్యాతుడు. అంబుజాసన పదవి,
అంబుజాసన అంటే అంబుజాసన అంటే పద్మంలో నుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు, అంటే బ్రహ్మ పదవి అని అర్థం. అంబుజాసన పదవి అంటే బ్రహ్మదేవుడి యొక్క పదవి. రాబోయే కల్పంలో వాయుదేవుల వారు బ్రహ్మదేవుడిగా అవతరించబోతున్నారు. అంబుజాసన పదకి బంధు నింతనో ఇక వచ్చి ఆ స్థానంలో కూర్చోబోతాడు. నింతనో హనుమంతనో అటువంటి అద్భుతమైన పదవి ప్రపంచంలో, సృష్టిలో ఇంకా అంతకంటే గొప్ప పదవి లేదు. హయవదన భక్త చల్వ తేజను. ఈ కీర్తన రచించినటువంటి వారు వాదిరాజ స్వాముల వారు. ఆయన అంకిత నామం హయవదన. అంటే ఆయన హయవదన అంటే హయగ్రీవమూర్తి యొక్క భక్తుడు. ఆయన ప్రతిరోజు దేవతార్చన అయిన తర్వాత నివేదన చేసేటప్పుడు ఆ నివేదన పళ్ళాన్ని తల మీద పెట్టుకొని కూర్చుంటారు, పద్మాసనం వేసుకొని. వెనక నుంచి హయగ్రీవమూర్తి గుర్రపు రూపంతో వచ్చి ఆ తల మీద ఉన్నటువంటి పళ్ళెంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని, ఆ గుగ్గిళ్ళను ఆయన భోంచేస్తాడు. స్వయంగా వస్తారు ప్రతిరోజు. అటువంటి మహాభక్త శిఖామణి. అంతేకాదు 120 సంవత్సరాలు జీవించి సశరీరంగా బృందావన ప్రవేశం చేసినటువంటి మహానుభావుడు. దాదాపు 600 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అలాగే ఆ మంజునాథ స్వామి వారి టెంపుల్ నిర్మించినటువంటి వారు, అసలు ఆ ఊరికి ధర్మస్థల అని పేరు పెట్టినటువంటి వారు. అటువంటి మహానుభావులు. హయవదన హయగ్రీవుని యొక్క భక్తాగ్రగణి, భక్త చల్వ తేజను, భక్తాగ్రగణి. యతిరాజను ఆయన స్వాములు వారు. దానవ కులకే బహుభీమనం. దానవ కులానికే ఆయన భీమసేనుడిగా, సార్వభౌముడిగా వాళ్ళందరినీ కూడా చేయించి చెండాడినటువంటి వాడు. అటువంటి హనుమ, భీమ, మధ్వాచార్యుల వారి యొక్క అద్భుతమైన స్తోత్రం ఈ కీర్తన. హరే శ్రీనివాస.